అంగన్వాడీలలో మహిళలకి ఈ పోషకాహారం ఇస్తారు. గర్భిణులైనటువంటి వాళ్ళకి ఈవెన్ డెలివరీ అయిన తర్వాత కూడా పోషకాహారం ఇస్తారు. అలాగే పిల్లలకి ఇస్తారు. ఇందులో పాలు ఇస్తుంటారు, గుడ్లు ఇస్తుంటారు. అయితే ఈ పాలు గుడ్లు బయట అమ్ముకుంటున్నారు. ఇది తాజాగా మామూలుగా పెద్ద పెద్ద వార్తలు వేరు, సిటీ ఎడిషన్స్లో రాసుకొస్తున్నది ఈనాడు. అంగన్వాడీ పాలు అంగట్లో అమ్మకాలు అన్నటువంటిది. ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే ఆర్థిక పరిస్థితి, చేతిలో డబ్బులు ఉండట్లేదు. ఇదివరకటి రోజుల్లో ప్రభుత్వం నుంచి ఏడాదిలో ఓ 40-50 వేల రూపాయల డబ్బులు ఏదో ఒక రూపంలో వచ్చినాయి. కనీసం 20-30 వేల డబ్బులు చేతిలో లేనోళ్ళు లేరు. పని చేసినా చేయకపోయినా బ్రతకడానికి ఇబ్బంది లేదు. దానివల్లనే పని చాలామంది మానేశారు. అదే వ్యాపారస్తులకి రైతులకి కోపం వచ్చి జగన్ గద్దెదించడంలో కారణమైంది. ఇప్పుడు వాళ్ళకి పనులు ఏమీ ఎగబడి రావట్లేదు. ఎట్ ద సేమ్ టైం చేతుల్లో డబ్బులు ఉండట్లేదు. ఇప్పుడు వీళ్ళు ఇస్తే ఆరోగ్యకరమైనటువంటి ఇస్తారు. అంగన్వాడీ పాల ప్యాకెట్ కాస్త కాస్ట్లీది, అది తీసుకుని 2 మామూలు పాల ప్యాకెట్లు తీసుకుంటుంటాం. గుడ్లు తీసుకెళ్ళేసి 100 రూపాయలకి అమ్ముతున్నారట. ఏది 30 గుడ్లని 100 రూపాయల నుంచి 120 రూపాయలకి అమ్ముతున్నారు. మామూలుగా ఒక్కొక్క గుడ్డు 6 రూపాయలు ఉన్నటువంటి సందర్భంలో ఇట్లాంటివి జరుగుతున్నాయి.